ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కుట్ర స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలో మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష కుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎస్సీ దళితులకు ఇది చీకటి రోజని టీడీపీ విభజించు పాలించనే సిద్ధాంతంతో మాదిగలను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటుందన్నారు. సుప్రీంకోర్టు అలాగే రాజ్యాంగం అనుమతి లేకుండా వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్టు ముట్టికాయలు వేయించుకున్నారు. మను ధర్మానికి పావుగా మందకృష్ణను వాడుకుంటున్నారని ఈ రోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి లోబడకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. షెడ్యూల్ కులాల్లో కొత్తగా ఏర్పడే జాతులను కలపవచ్చు లేదా తీసేయొచ్చు. అలాగే పార్లమెంట్ కూడా వర్గీకరణ చేయడానికి వీలు లేదు. పార్లమెంట్ దేశ అధ్యక్షుడికి వీలు లేనిది సుప్రీంకోర్టుకి వీలు అవుతుందా అంటూ ఆయన ప్రశ్నించారు. తమ ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలని ఒక కుతంత్రంతో ఈ సబ్జెక్ట్ ని తెర మీదకి తీసుకొచ్చి మందకృష్ణని ఒక పావుగా వాడుకొనపడడం జరిగింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా, రాజ్యాంగం అనుమతి లేకుండా కొంతకాలం వర్గీకరణ రాష్ట్రంలో చేసి సుప్రీంకోర్టుతో బొట్టుకాయలు వేయించుకున్నాడు చంద్రబాబు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ వర్గీకరణ చెల్లదని చెప్పి దానికి ఒకవేళ చెల్లాలంటే ఏ విధంగా చెయ్యాలన్నది చెప్పడం జరిగింది. ఈ రోజున మను ధర్మానికి ఒక రాయబారిలాగా, మను ధర్మానికి ఒక పావులాగా ఈరోజు మందకృష్ణ వాడబడుతూ ఈ రోజున ఈ తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి శంకలు గుద్దుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను న్యాయస్థానాన్ని, సుప్రీంకోర్టు న్యాయస్థానం అన్నది రాజ్యాంగానికి లోబడి ఉండాలా, పార్లమెంట్కి లోబడి ఉండాలా, లేకపోతే సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడకుండా కూడా తీర్పు ఇవ్వచ్చా? ఆప్చేసింది. సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడకుండా కూడా తీర్పు ఇవ్వచ్చా? ఇక్కడ జరిగింది రాజ్యాంగానికి లోబడకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది ఎలాగా ఇంప్లిమెంట్ అవుతుంది? రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మీకు చదివి వినిపిస్తాను క్లియర్గా. రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, షెడ్యూల్ కులాలు రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి మరియు అది రాష్ట్రమైన చోట గవర్నర్తో సంప్రదించిన తర్వాతే పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా కులాలు, జాతులు లేదా తెగల్లోని కులాలు, జాతులు లేదా తెగలు లేదా సమూహాలను పేర్కొనవచ్చు. ఈ రాజ్యాంగం యొక్క ఉద్దేశాలు ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి షెడ్యూల్ కులాలుగా పరిగణించబడతాయి. పార్లమెంటు చట్ట ప్రకారం ఏదైనా కులం, జాతి లేదా తెగ లేదా ఏదైనా కులం, జాతిలోని, తెగలోని ఏదైనా సమూహం లేదా సమూహంలోని క్లాజ్ 1 కింద జారీ చేయబడిన నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చవచ్చు లేదా మినహాయించవచ్చు. అయితే పైన పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం సేవ్ చేయవచ్చు. పేర్కొన్న నిబంధన ప్రకారం తదుపరి నోటిఫికేషన్ మారుతుంది. 341 ఆర్టికల్ రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్తుంది. రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ లేదా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఈ రాజ్యాంగం యొక్క ప్రయోజనాల కోసం
పరిగణించబడే కులాలు, జాతులు లేదా తెగల్లోని కులాలు, జాతులు లేదా తెగలు లేదా సమూహాలను పేర్కొనవచ్చు. ఆ రాష్ట్రానికి సంబంధించి షెడ్యూల్ కులాలుగానే ఉండాలి. ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 341 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ authorizes the president to declare certain castes and classes as a scheduled caste in a state or a union territory. It also states that the parliament can include or exclude any caste or tribe from the list. Similar provisions are stated for the scheduled tribes in Article 350. Article 341, Article 342. Article 341 అన్నది షెడ్యూల్ కులాల గురించి ఉద్దేశించబడింది. దీంట్లో పార్లమెంటుకు కానీ రాష్ట్రపతికి కానీ షెడ్యూల్ కులాల్లో ఏదన్నా కొత్తగా ఏర్పడినటువంటి తెగలను కానీ జాతులను కానీ కలపవచ్చు, లేదన్నా ఎవరైనా డెవలప్ అయిపోయే కులాల్లో ఉన్న వాళ్ళని తీసేయచ్చు. అలాగే తెగల్లో ఒక తెగ డెవలప్ అయిందంటే ఆ తెగని తీసేయచ్చు, ఆ తెగని కలపచ్చు. రాష్ట్రపతికి కానీ అంటే పార్లమెంటు కూడా కుట్ర ప్రకారం వీళ్ళిద్దరిని విభజించాలి, భారతదేశం అంతా కూడా విభజించాలన్న కుట్ర జరిగి ఈ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా బడ్జెట్ కలుపులో ఎస్సీ ఎస్టీలు పక్కన పెట్టేసి బడ్జెట్ కలిపి వండి పెట్టారని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించాడు. మరి ఈ రోజున రాజ్యాంగ ధర్మాసనంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన జడ్జిలు ఎవరైనా ఉన్నారా? మరి వాళ్ళకి అసలు ఆ సమస్య ఏంటో తెలుసా? క్రిమీ లేయర్ అన్నారు. ఓకే, వెల్కమ్ చెప్తున్నాం క్రిమీ లేయర్ని. ఒకసారి రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఇంకొకసారి రిజర్వేషన్ పొందడానికి అర్హులు కాదని చెప్పండి, ఇట్స్ గుడ్. అట్టడుగులున్న పేదల వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందాలన్నది కూడా మా ఉద్దేశమే, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఒక దుష్ప్రచారం మొదలుపెట్టాడు. మాదిగలకు అన్యాయం జరిగిపోతుంది, మాదిగల యొక్క సంపద అంతా దోచుకుంటున్నారు, మాదిగల ఉద్యోగాలు దోచుకుంటున్నారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి మాదిగల్లో ఒక విషబీజం నాటాడు మందకృష్ణ మాదిగ. దానికి కౌంటర్గా ఏ రోజైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో లెక్కలు ప్రకటించారు, పితాని సత్యనారాయణ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండగా ఎవరు లబ్ధి పొందారు, ఎంతమంది లబ్ధి పొందారు, మాళ్ళు ఎంతమంది లబ్ధి పొందారు, మాదిగలు ఎంతమంది లబ్ధి పొందారంటే ఆ లెక్కల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సమానమైన విభజన ఫలాలు అందిని అని చెప్పి ఆ రిపోర్టు వచ్చింది. ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ రిపోర్ట్ కాదా, నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు తెప్పించి చూడండి. మీరు వేసిన వర్గీకరణ చేశారు కదా, మీరు వర్గీకరణ ఒక దొంగ వర్గీకరణ, అటువంటిది కాదు. మీకేంటంటే మీకు అధికారం పక్కా కావాలంటే ఒక కులాన్ని పర్మనెంట్గా ఓన్ చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో చేపట్టిన విషయం ఇది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీని గురించి రేపు శనివారం నేను రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాల్లోని నాయకులకి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాయకులకి, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో నాయకులకి శనివారం 12 గంటలకి ఒక సభ ఏర్పాటు చేశాను రాజమండ్రిలో. మీరు అందరూ రండి. ఈ భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉంటుందో అన్నది మనం చర్చిద్దాం. అలాగే నా కాన్స్టిట్యున్సీలో ఉన్న అమలాపురంలో ఉన్న లీడర్స్ని ఇదే ఆహ్వానంగా భావించండి. ఎందువల్లంటే టైం లేదు, ఈ టైం లేదు కాబట్టి మీరందరూ కూడా ఇది ఆహ్వానంగా భావించి శనివారం అందరం కూడా సమావేశం అవుదాం. ఒక భవిష్యత్తులో ఒక కార్యాచరణ ప్రకటిద్దాం. ఈ చంద్రబాబుని మళ్ళీ దించేసే వరకు ఈ పోరాటం ఆగకుండా మనం చూసుకుందాం. అతను ఎంతో కాలం ఉండడు, త్వరలోనే అది కూడా జరగబోతుంది. కాబట్టి అతను దింపించే వరకు దీన్ని ఆపకూడదు. నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఆ రోజున రిజర్వేషన్లు
వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే పార్లమెంటు సభ్యత్వానికే రాజీనామా చేస్తానని చెప్పి నేను హైకమాండ్ దగ్గర ఒప్పించి వర్గీకరణ ఆప్ చేశాను 2009 సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ వర్గీకరణ ఆప్ చేయించగలిగాను. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ ఈ కుట్ర చేసి రాజ్యాంగంలో లేని విషయం మీద సుప్రీంకోర్టు అతీతంగా రాజ్యాంగానికి అతీతంగా ఒక తీర్పు వెలువరించడం అన్నది బహుశా ఇదే మొదటిసారేమో. కాబట్టి రాజ్యాంగానికి అనుసరించి మాత్రమే సుప్రీంకోర్టు తీర్పులు ఉండాలి. కాబట్టి ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అసలు సుప్రీంకోర్టుకి అధికారం లేదండి, ధర్మాసనానికి అధికారం లేదు ఆ తీర్పును విచారించడానికి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పుని ఇవ్వడానికి వాళ్ళకి అర్హత లేదు. కారణం ఏంటంటే రాజ్యాంగానికి లోబడి వాళ్ళ తీర్పులు ఉండాలి, రాజ్యాంగాన్ని ధిక్కరించి తీర్పులు ఉండకూడదు. ఇక్కడ 341 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఒక సముదాయాన్ని కానీ ఒక కులాన్ని కానీ కలపడానికి కానీ తీసివేయడానికి కానీ పార్లమెంటుకి కానీ ప్రెసిడెంట్కి కానీ రైట్ ఉంది, వర్గీకరణ చేయడానికి రైట్ లేదని చెప్తుంది. దాన్ని ఎలాగ వర్గీకరించగలరు సుప్రీంకోర్టు? దట్ ఈస్ మై క్వశ్చన్. నేను అంటున్నాను కదండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు, అని పేరేంటి మర్చిపోయిందా చెప్పాను, పితాని సత్యనారాయణ గారు అసెంబ్లీలో లెక్కలతో సహా చెప్పాడు. ఒక దుష్ప్రచారం మాత్రమే, మాళ్ళు ఎక్కువ అనిపిస్తున్నారు, మాదిగలు తక్కువ అనిపిస్తున్నారు.